Hello everyone, welcome back to Aim High Telugu YouTube channel. So మన next set of synonyms and antonyms అనేవి చూసేద్దామా. So let's get started without any delay. సో మన నెక్స్ట్ వర్డ్ వచ్చేటప్పటికి abridge. ఓకే, సో abridge అంటే ఏంటి అంటే సంక్షిప్తీకరణ అనమాట. అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు సిమిలర్ టు అబ్రివియేట్ అనమాట. అబ్రివియేట్ అంటే మనం ఏం చెప్పాము, షార్ట్ అండ్ చేయడం, ఒక వర్డ్ని కానీ ఒక ఫ్రేజ్ని కానీ షార్ట్ అండ్ చేయడం, కుదించడం అని చెప్పాం. చూడండి, టు షార్టన్ అ పీస్ ఆఫ్ రైటింగ్ వితౌట్ లూజింగ్ ద సెన్స్ అనమాట. దాని యొక్క మీనింగ్ అనేది మారిపోకుండా దాన్ని షార్ట్ అండ్ చేయడం అనమాట. ఓకే, సో దీనికి సినోనిమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ షార్ట్ అండ్, ట్రంకేట్ అంటే దాన్ని ఇట్లా ట్రిమ్మింగ్ అనమాట, కత్తిరించడం అంటే లిటరల్గా లిటరల్ మీనింగ్ కాకుండా లైక్ యూర్ షార్టనింగ్ ద వర్డ్స్, యూర్ ట్రిమ్మింగ్ ద వర్డ్స్. ఓకే, సో రెడ్యూస్, అబ్రీవియేట్. చూసారా, అబ్రీవియేట్కి సినోనిమ్ అబ్రిడ్జ్ అవుతుంది, అబ్రిడ్జ్కి సినోనిమ్ అబ్రీవియేట్ అవుతుంది. ఇట్లా మనం చదవడం వల్ల వర్డ్స్ అనేవి అక్కడ ఆల్రెడీ చదివినవి ఇక్కడ మళ్ళీ రివిజన్ అవుతుంది అనమాట. కట్ బ్యాక్ ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, యాంటోనిమ్స్లో చూసుకున్నట్టయితే స్ట్రెచ్ అంటే యు ఆర్ ఎక్స్పాండింగ్ ఇట్ ఆర్ ఎక్స్టెండ్, ప్రొలాంగ్, ఎక్స్పాండ్, లెంతెన్, ఎన్లార్జ్ ఇవన్నీ కూడా ఆపోజిట్స్ అవుతాయి. ఓకే, షార్టెన్ చేయడానికి ఆపోజిట్ ఏమవుతుంది, లెంతెన్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, అబ్రోగేట్. సో అబ్రోగేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, సో ఇట్ ఈస్ లైక్ రద్దు చేయడం అనమాట. చూడండి, టు రిపీల్ ఆర్ డూ అవే విత్ అంటే ఒక లా కానీ, ఒక రైట్ కానీ, ఒక ఏదైనా సరే ఒక ఫార్మల్ అగ్రిమెంట్, ఒక అఫీషియల్ అగ్రిమెంట్ కానీ, ఒక ఫార్మల్ రిలేటెడ్ టు అని ఆఫీస్ ఆర్ బిజినెస్ or a entity or any స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ ఎనీ లా ఆర్ రూల్ని మీరు రద్దు చేస్తే దాన్ని అబ్రోగేట్ అంటాము. దానికి సంబంధించినటువంటి సినోనిమ్స్ ఏంటంటే రిపీల్ అన్న, అబాలిష్. చూసారా, మళ్ళీ ఇక్కడ అబాలిష్ వచ్చింది. అబాలిష్కి సినోనిమ్ అగైన్ అబ్రోగేట్ అనమాట. సో అబాలిష్ అన్న, పుట్ అండ్ ఎండ్ టు అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు ఇంకా దాన్ని రిపీల్ చేస్తున్నారు. రిపీలింగ్ అంటే దీని అక్కడితో దాన్ని కట్ చేసేయడం అంటే ఆపేయడం, రద్దు చేసేయడం. క్యాన్సిల్, నల్లిఫై అంటే మీనింగ్ ఏంటి, టు మేక్ ఇట్ జీరో ఆర్ టు మేక్ ఇట్ జీరో అంటే ఏంటి, ఇంకా దాన్ని అక్కడితో ఆపేయడం, దాన్ని అక్కడ ఎండ్ చేయడం. రిసెండ్ అన్నా కూడా చేసిన దాన్ని రద్దు చేయడం అంటే వెనక్కి తీసుకోవడం. రివోక్ అన్నా కూడా అంతే మీనింగ్ అనమాట. సో ఇవన్నీ సినోనిమ్స్. యాంటోనిమ్స్ ఆపోజిట్ వర్డ్ వచ్చేటప్పటికి చూడండి, ఎస్టాబ్లిష్, ఎనాక్ట్, లెజిస్లేట్ అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, పెంపొందించడం, అప్రూవ్, ఫార్మలైజ్, దాన్ని చట్టబద్ధమైనటువంటి విషయంగా దాన్ని తయారు చేయడాన్ని మనము దీనికి ఆపోజిట్గా చెప్తాం. అబ్రోగేట్కి ఆపోజిట్ ఎస్టాబ్లిష్ అంటే టు క్యాన్సిల్, టు రీస్టార్ట్ ఆర్ టు అప్రూవ్, టు ఎనాక్ట్ ఒక లాని ఎనాక్ట్ చేసింది. వెన్ హ్యాస్ బిన్ ఎనాక్ట్మెంట్ ఎప్పుడు జరిగిందని ఇట్లా మనం లాస్ రిలేటెడ్ మాట్లాడుతూ ఉంటాం, రైట్? సో ఏదైనా సరే రూల్ని, లాని రద్దు చేయడానికి అబ్రోగేట్ యూజ్ చేస్తాము. దాని ఆపోజిట్ ఏంటి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, అప్రూవ్ చేయడం, ఎనాక్ట్ చేయడం, లెజిస్లేట్ చేయడం, చట్టబద్ధమైనటువంటి దానిగా మార్చడం. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ చూడండి, అబ్రప్ట్. ఓకే, అబ్రప్ట్ అంటే ఏమీ లేదండి, ఇట్స్ లైక్ అ సడన్, ఆల్ ఆఫ్ అ సడన్ అంటాం కదా, ఆకస్మికంగా, హఠాత్తుగా, సడన్గా. సో సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో దీనికి జనరల్గా మనకి సినోనిమ్స్ అబ్రప్ట్ అంటే సడన్ లేదా ఆల్ ఆఫ్ ఎ సడన్, ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కూడా మనము సినోనిమ్స్గా చెప్పచ్చు. దాంతోపాటు యాంటోనిమ్ వచ్చేటప్పటికి సడన్గా అంటే హఠాత్తుగా, ఆకస్మికంగా జరిగేదే కాకుండా దానికి ఆపోజిట్ ఏమవుతుంది, ఒక క్రమంగా, గ్రాడ్యువల్గా, తెలిసి ఒక ఆర్డర్లీ మేనర్లో, అంటే సడన్గా కాకుండా ఒక ఆర్డర్లీ మేనర్లో జరుగుతుంది. గ్రాడ్యువల్ అన్నా, స్మూత్ అన్నా, రైట్? అలాగే అబ్రప్ట్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది, రూడ్ ఆర్ ఇంకొకటి ఏంటంటే టేకింగ్ ద అల్టిమేట్ కంట్రోల్, దాన్ని కూడా మనం అబ్రప్ట్గా మనం చెప్పచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, అబ్సల్యూట్. సో ద వర్డ్ అబ్సల్యూట్ అంటే ఏంటి అంటే ఖచ్చితంగా ఆర్ కరెక్ట్గా ఆర్ కంప్లీట్గా, సంపూర్ణంగా, రైట్? కంప్లీట్ అని చెప్పచ్చు, టోటల్, కంప్లీట్, అబ్సల్యూట్, ద ఎంటైర్ థింగ్ ఆర్ టు ద లార్జెస్ట్ డిగ్రీ పాసిబుల్ అంటే దాన్ని మనం ఎంత మోతాదుకి చెప్తున్నామో అదంతా కలిపి. సినోనిమ్స్ చూడండి, కంప్లీట్గా అంటే పూర్తిగా, డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా,
టోటల్, పర్ఫెక్ట్, ఎంటైర్, ప్యూర్, షీర్ అన్నా కూడా పూర్తిగానే అర్థం. సో ఇవన్నీ కూడా అబ్సల్యూట్లీ రైట్ అని ఇప్పుడు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ యూ హ్యావ్ టోల్డ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ అంటే మీరు చెప్పింది ఖచ్చితంగా ఇంకా పూర్తిగా నిజము అని చెప్పడానికి. అవుట్ రైట్ అన్నా, తరో అన్నా, రైట్, తరో అంటే క్షుణ్ణంగా, డౌన్ రైట్ స్పష్టంగా. సో ఇవన్నీ కూడా అబ్సల్యూట్కి సినోనిమ్స్ అనమాట. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి అంటే అలా ఖచ్చితంగా క్లియర్గా పూర్తిగా కంప్లీట్గా ఉండేదానికి ఆపోజిట్ ఏముంటుంది, విచ్ ఇస్ ఇన్కంప్లీట్, విచ్ ఈస్ నాట్ క్లియర్, విచ్ ఈస్ నాట్ ప్రాపర్, అంటే ఒక అన్కండిషనల్గా కాకుండా లిమిటెడ్గా ఉండేదానికి. సో ఇవన్నీ చూడండి యాంటనిమ్స్. లిమిటెడ్ అన్నా, ఇన్కంప్లీట్ అన్నా, కండిషనల్ అన్నా, రైట్, అన్సర్టైన్ అన్నా, అన్ఫినిష్డ్, ఇవన్నీ కూడా అబ్సల్యూట్కి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ చూడండి అబ్జాల్వ్. అబ్జాల్వ్ అంటే విమోచనం అనమాట. అంటే టు సెట్ ఆర్ డిక్లేర్ సమ్ వన్ ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్ కానీ, గిల్ట్ కానీ, వాళ్ళు ఏదైనా తప్పు చేశారు, లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, వాళ్ళకి ఏదైనా బ్లేమ్ వాడి నుంచి వాళ్ళు ఇది కాదు, విమోచనం కలిగించడం, రైట్, దట్ రిలీజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ దీనికి సినోనిమ్స్ చూడండి. ఎక్విట్ అంటే వాళ్ళని నిర్దోషిగా ప్రకటించడం, పార్డన్ అంటే క్షమించడం, ఫర్గివ్, విండికేట్, రిలీజ్ చేయడము, ఇవన్నీ కూడా సినోనిమ్స్. దీనికి ఆపోజిట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, విమోచనానికి ఆపోజిట్ వాళ్ళని కట్టి పెట్టేయడమే కదా. సో వాళ్ళని బ్లేమ్ చేయడము, గిల్ట్గా ప్రూవ్ చేయడము, బ్లేమ్, కండెమ్ అంటే ఖండించడం, అక్యూజ్డ్ అంటే నువ్వు యు ఆర్ తప్పు చేసావని చెప్పి వాళ్ళని అక్యూజ్ చేయడం, నిందించడం. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి అబ్జార్బ్. సో అబ్జార్బ్ అంటే బేసిక్గా మనం యూజ్ చేసే దేనికి, అబ్జార్బింగ్ అంటే పీల్చుకోవడం, రైట్, పీల్చుకోవడం. అండ్ అలాగే జనరల్ వర్డ్గా మనం చెప్తే దాన్ని గ్రహించడం అంటాం. యూ షుడ్ అబ్జార్బ్ ద సబ్జెక్ట్, యూ షుడ్ అబ్జార్బ్ ద కంటెంట్ అంటాం. అంటే మీరు ఆ కంటెంట్ని పీల్చుకోవడం అంటే లిటరల్లీ పీల్చుకోవడం అని కాదు, దాన్ని గ్రహించడం, రైట్. ఒక చూడండి మనం జనరల్గా అబ్జార్బ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, టు టేక్ ఇన్ ఆర్ సోక్ అప్. అంటే ఒక లిక్విడ్స్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పాంజ్ ఉంది, ద స్పాంజ్ ఇస్ అబ్జార్బింగ్ ద ఫోమ్ అంట, అంటే అది వాటర్లో వేసుకుంటే ఫోమ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అని చెప్పేసి. సో ఎనర్జీ కానీ, ఇట్ డస్ నాట్ ఓన్లీ మీన్ ఫర్ అ లిక్విడ్ థింగ్. Absorb is always meant for another things also. Absorbing energy, absorbing the content, absorbing the knowledge, whatever other substance by chemical or physical action అంట. అంటే మనం చదువుతున్నప్పుడు అబ్జార్బ్ చేస్తాం. ఓకే, అట్లా ఆ విధంగా. సోక్, టేకప్, స్వాలో, ఇవన్నీ సినోనిమ్స్ అనమాట. చూడండి దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, అబ్జార్బ్ చేసుకోవడానికి అంటే తీసుకోవడానికి, గ్రహించడానికి ఆపోజిట్ విడిచిపెట్టడం, ఎజెక్ట్, ఎమిట్, డిస్మిస్, ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్ యాంటనిమ్స్ అనే అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి అబ్స్టెయిన్. అబ్స్టెయిన్ అంటే ఏంటి అంటే టు రిఫ్యూజ్. ఓకే, అంటే మానుకోవడం అనమాట. అంటే యు ఆర్ హ్యావింగ్ సమ్ హ్యాబిట్, యు లైక్ ఇట్ బట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అనమాట. టు రిస్ట్రెయిన్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ డూయింగ్ ఆర్ ఎంజాయింగ్ సంథింగ్. ఓకే, రీఫ్రెయిన్ అన్నా, రెసిస్ట్ అన్నా, రెఫ్యూజ్ అన్నా, రిజెక్ట్ అంటే తిరస్కరించడం అనమాట. సో సమ్వన్ ఈస్ ఆఫరింగ్ యూ బట్ యు ఆర్ అబ్స్టెయినింగ్ ఇట్ బికాస్ యు ఆర్ డోంట్ వాంట్ టు డూ. ఓకే, యు ఆర్ రిజెక్టింగ్ ఇట్. నెక్స్ట్ దీనికి యాంటనిమ్స్ చూడండి. యాంటనిమ్స్ ఏమొస్తుంది, ఇండల్జ్, పర్స్యూ, కంటిన్యూ, చూజ్. ఇవన్నీ ఏంటి, ఇప్పుడు మానుకుంటున్నారు, వద్దంటున్నారు అనే దానికి ఆపోజిట్ ఏమవుతుంది, తీసుకుంటున్నారు, కావాలనుకుంటున్నారు, యూ వాంట్ టు కంటిన్యూ ఇట్, కొనసాగించడం. సో ఇవన్నీ యాంటనిమ్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి అబ్సర్డ్. అబ్సర్డ్ మీనింగ్ ఏంటి అంటే అర్థం లేనిది, విచ్ ఇస్ ఇల్లాజికల్, విచ్ ఇస్ నాట్ రీజనబుల్. ఓకే, చూడండి వైల్డ్లీ, అన్రీజనబుల్, ఇల్లాజికల్, ఇన్అప్రోప్రియేట్, ఇవన్నీ కూడా అబ్సర్డ్గా ఉంది అంటే అది అర్థవంతం లేకుండా ఉంది అని అర్థం. సినోనిమ్స్ ఏంటి, రెడిక్యులస్, ఫూలిష్నెస్, సెన్స్లెస్, అన్రీజనబుల్, ఇవన్నీ మనకి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఓకే, అబ్సర్డ్ అంటే ఇవి అనమాట మీనింగ్ వర్డ్. అలాగే దీనికి యాంటనిమ్స్ వచ్చేటప్పటికి సెన్సిబుల్ అంటే అర్థవంతం లేని దానికి యాంటనిమ్ ఏమవుతుంది, అర్థవంతంగా ఉన్నింది. సెన్సిబుల్, రీజనబుల్, అలాగే రియలిస్టిక్గా ఉంది, రేషనల్గా ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా హేతుబద్ధంగా ఉంది, రీజనబుల్గా ఉంది. సో ఇవి ఆపోజిట్స్ అనమాట. ఓకే, అబ్సర్డ్ మీనింగ్ ఏంటంటే అర్థం లేనిది, సంబంధం లేనిది, అట్లా చాలా వియర్డ్గా ఉండిద్ది. ఓకే, నెక్స్ట్ చూడండి అబండెన్స్. అగైన్ మనకు వచ్చింది చూసారా. సో అబండెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే సమృద్ధిగా, అంటే కావలసినంత,
వెరీ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్. ఓకే, సో అబండెంట్ మనీ ఆర్ అబండెన్స్ హెల్త్ అంటే మీకు సమృద్ధిగా పుష్టిగా అది ఉండాలి అనే ఒక ఉద్దేశం అనమాట. ఓకే, ప్లెథోరా అన్న, ప్లెంటీ అన్న, టన్స్ అండ్ లోడ్స్ అన్నా కూడా పుష్కలంగా అని దీనికి సినోనిమ్స్గా చెప్పచ్చు. సో మరి యాంటనిమ్స్ అంటే ఏంటి? పుష్కలంగా ఉండడానికి యాంటనిమ్ పుష్కలంగా లేనిది, కొరత ఉండింది, రైట్? స్కార్సిటీ, మియర్నెస్, అలాగే స్కాంటీస్, షార్టేజ్, ఇవన్నీ కూడా దీనికి యాంటనిమ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి. అగైన్ వి గాట్ ద సేమ్ వర్డ్. అబండెన్స్ అన్న, అబండెంట్ అన్న సేమ్ మీనింగ్. ఓకే, విచ్ ఈస్ హ్యావింగ్ అ ప్లెంటిఫుల్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీస్. యాంపుల్ కూడా అంతే, సరిపడినంత, కావాల్సినంత. ఓకే, లాట్స్, సమృద్ధిగా, పుష్టిగా. కోపియస్ అన్నా కూడా మీనింగ్ అంతే, సమృద్ధిగా ఉండడం అనమాట. సో దిస్ అండ్ బోత్ దిస్ వర్డ్స్ ఆర్ సేమ్. ఓకే, నెక్స్ట్ చూడండి. అబ్యూజ్ అన్నా, అబ్యూజివ్ అన్నా, వాట్ డస్ ఇట్ మీన్? నిందించడం అనమాట. సో యు ఆర్ ట్రీటింగ్ సమ్వన్ విత్ ఒక వైలెన్స్ ద్వారా కానీ, తిట్టడం, దూషించడం, మాటలతో కానీ, విత్ క్రూయాలిటీ ఆర్ వైలెన్స్, యూజ్ ఆర్ ట్రీట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు కాజ్, వాళ్ళకి హాని కలిగించే విధంగా మీరు బిహేవ్ చేసిన, తిట్టినది, బిహేవియర్ అనేది మాటల ద్వారా, చేతల ద్వారా అనేది దట్ ఇస్ అబ్యూజివ్ అనమాట. సినోనిమ్స్ చూడండి. స్కాన్, హార్మ్, ఇన్సల్టింగ్, ఒఫెన్సివ్ అంటే అవహేళన చేయడం, హాని కలిగించడం, హేళన చేయడం, ఇవన్నీ అబ్యూజివ్ అనమాట. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? అప్లాడ్, అప్లాజ్, రెస్పెక్ట్ఫుల్, పొలైట్ అంటే ప్రశంసలు ఇవ్వడం, మర్యాదగా చూడటం, మర్యాదగా ప్రవర్తించడం, ఇవన్నీ మనకి యాంటనిమ్స్ అవుతాయి. సో అబ్యూజివ్ అంటే నిందించడం, దానికి ఆపోజిట్ ఏమవుతుంది? మర్యాదగా చూడడం. నెక్స్ట్ చూడండి. అసెడ్. సో ఎక్సీడ్ మీనింగ్ ఏంటి అంటే అంగీకరించడం. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్సీడ్ అంటే అంగీకరించడం. టు యాక్సెప్ట్, టు అగ్రీ టు ఎ డిమాండ్, రిక్వెస్ట్ ఆర్ ట్రీటీ. ఏదైనా సరే ఒక ఇరు వర్గాల మధ్య అన్నటువంటి ఉండేటువంటి ఒక రిక్వెస్ట్ కానీ, ఒక డిమాండ్ కానీ, ఒక ఆర్డర్ కానీ, దాన్ని యాక్సెప్ట్ చేయడం అనమాట, ఒక సంబంధాన్ని కానీ. సో దానికి సినోనిమ్స్ చూడండి. కన్సెంట్, కంప్లై, కట్టుబడి ఉండడం, ఎండార్స్, ఆమోదించడం. ఓకే, సో ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి. యాంటనిమ్స్ చూడండి. ఆబ్వియస్లీ అంగీకరించడానికి ఆపోజిట్ ఏమవుతుంది? తిరస్కరించడం. సో ఎక్సీడ్ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. యాక్సెసరీ. సో యాక్సెసరీ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. యాక్సెసరీ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎనీథింగ్. ఇప్పుడు మనం యాక్సెసరీస్ జనరల్గా ఫ్యాషన్కే యూజ్ చేస్తాం, రైట్? సో హెయిర్ యాక్సెసరీస్ అంటాము, లేకపోతే ఎనీ అదర్ థింగ్స్, రైట్? యాక్సెసరీస్ అంటూ ఉంటాం, రైట్? ప్రతిదానికి యాక్సెసరీస్ ఉంటాయి. అంటే ప్రతిదానికి ఎడిషనల్ అనమాట, అదొక అలంకరణ. ఇట్స్ లైక్ అన్ యాడ్ ఆన్, సంథింగ్ దట్ ఈస్ నాట్ నెసెసరీ ఇన్ ఇట్ సెల్ఫ్ బట్ యాడ్స్ టు ద కన్వీనియన్స్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మెయిన్ పీస్ ఆఫ్. అంటే యాక్సెసరీ అనేది ఒక యాడ్ ఆన్, అదే ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యాడ్ హెయిర్, ఐ హ్యావ్ గాటన్ మై హెయిర్ రెడీ, ఐ నీడ్ అన్ యాక్సెసరీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను పువ్వులు పెట్టుకున్నాను, ఆర్ ద హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాను. హెయిర్ బ్యాండ్ ఇస్ కాల్డ్ అన్ యాక్సెసరీ విచ్ డస్ నాట్ యాక్చువల్లీ రిక్వైర్డ్ బట్ ఇట్ యాడ్స్ సమ్ బ్యూటీ టు మై హెయిర్ అనమాట. అదేవిధంగా సో దీనికి చూడండి. అటాచ్మెంట్స్ అన్న, ఆప్షన్, ఎక్విప్మెంట్, యాడ్ ఆన్, డెకరేషన్, ఇవన్నీ దీనికి సినోనిమ్స్ అనమాట. యాక్చువల్లీ యాక్సెసరీ అంటే అది అవసరం లేదు, బట్ ఉంటే దానికి బ్యూటీ అనేది యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అసెట్. యాంటనిమ్స్ చూడండి. యాంటనిమ్స్ యాడ్ ఆన్, యాంటనిమ్ ఏమవుతుంది? ఖచ్చితంగా అవసరం, ఎసెన్షియల్, ఇట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్, ఇట్ ఈస్ ఎ నెసెసిటీ, చాలా ముఖ్యమైనది, అవసరమైనది, ఖచ్చితంగా. ఓకే, సో యాక్సెసరీగా ఆపోజిట్ ఏమవుతుంది? విచ్ ఇస్ అ రిక్వైర్మెంట్. ఓకే, దీని యొక్క సినోనిమ్స్ ఇవి, దీని యొక్క యాంటనిమ్స్ ఇవన్నమాట. నెక్స్ట్ చూడండి. ఎకోలేడ్. ఎకోలేడ్ అంటే ప్రశంసలు. ఓకే, అండ్ అవార్డ్ ఆర్ ప్రివిలేజ్ granted as a special honor or as an acknowledgement of merit. అంటే సమ్ ఒక అవార్డు ద్వారానో, ఒక మెరిట్ ద్వారానో వాళ్ళని ప్రశంసలు ఇవ్వడం అనమాట, వాళ్ళని అప్లాస్ చేయడం అనమాట, రైట్? దీనికి సినోనిమ్స్ చూడండి. ప్రైజ్ అన్న, అవార్డ్ అన్న, లారెల్స్ అన్న. లారెల్స్ అంటే కూడా పురస్కారాలు, పురస్కారాలని మనం లారెల్స్ అంటాము. ట్రిబ్యూట్ అంటే నివాళులు, రైట్? సో ఇవన్నీ కూడా ప్రశంసలు అనమాట. యాజ్ అ స్పెషల్ ఆనర్ అని చెప్తున్నారు అనమాట. సో దీనికి యాంటనిమ్స్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ గుడ్
అప్రిసియేషన్కి ఆపోజిట్ తిట్టడం ఆర్ బ్లేమ్ చేయడం. సో బ్లేమ్, కండెమ్నేషన్ అంటే ఖండించడం, ఇండిక్ట్మెంట్ అంటే అభియారోపణ, వాళ్ళ మీద ఆరోపణలు పెట్టడం అనమాట. అలాగే సెన్ష్యూర్ అంటే కూడా నిందించడం, రిబ్యూక్ అన్నా కూడా మందలించడం, డెనౌన్సియేషన్, ఈ రిబ్యూక్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఎగ్జామ్స్లో వస్తుంది. డెనౌన్సియేషన్ అన్నా కూడా, రిప్రిమాండ్ అన్నా కూడా వాళ్ళని తీవ్రంగా తిట్టడం, దూషించడం, మందలించడం, నిందించడం. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, అకంప్లిష్. సో అకంప్లిష్ అంటే మన అందరికీ తెలిసింది, దిస్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఆర్ అకంప్లిషింగ్ ద టాస్క్స్ అంటే ఇచ్చిన పనిని సక్సెస్ఫుల్గా దాన్ని పూర్తి చేయడం, లేదా ఒక ఇచ్చిన గోల్ని రీచ్ అవ్వడం, సాధించడం, పూర్తి చేయడం. సో ఇటు అచీవ్ ఆర్ కంప్లీట్ ఇట్ సక్సెస్ఫుల్లీ, కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అండి. దీనికి సినానిమ్స్ ఏమవుతాయి? అకంప్లిష్కి అచీవ్ చేయడం, అటైన్ అంటే దాన్ని పొందడం, సాధించడం, గెలుచుకోవడం, ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం చెప్పచ్చు అనమాట. అంటే అచీవ్, అటైన్. ఓకే, ఇలాగా. సో దీనికి ఆపోజిట్, అకంప్లిష్కి ఆపోజిట్ ఏమవుతుంది? ఫెయిల్. ఓకే, ఫెయిల్ కానీ, మిస్ కానీ, ఫియాస్కో, ఇవన్నీ కూడా. ఫియాస్కో అంటే అపజయం అనమాట. సో యు ఆర్ హ్యావింగ్ లాస్ బేసికల్లీ. ఓకే, యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ ఇట్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అనదర్ సెట్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఐ హోప్ దిస్ సిరీస్ అందరికీ నచ్చుతుంది. నేను వీడియో పెట్టిన తర్వాత నాకు చాలా మంచి రీచ్ వచ్చింది. ఐ హ్యావ్ గాట్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ కామెంట్స్. అండ్ అలాగే గుర్తుపెట్టుకోండి, అఫ్ కోర్స్ ఐఎమ్ యూజింగ్ ద బ్లాక్ బుక్ ఫర్ రిఫరెన్స్, బికాస్ అది యూజ్ చేయకుండా మనం వొకాబులరీ ఎలా ప్రిపేర్ అవుతామండి. ఎస్, సో గోయింగ్ ఫార్వర్డ్ నేను ఈ యొక్క వర్డ్స్ కౌంట్ అనేది పెంచుకుంటూ వీడియో లెంత్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. బికాస్ వీ నీడ్ టు కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనం ఇంకా ఏ సిరీస్లోనే ఉన్నాం. వీ నీడ్ టు కంప్లీట్ ఆల్ ద ఆల్ఫాబెటికల్ సిరీస్. ఓకే, so with this we will be closing this video. See you in the next video. Thank you so much.